మూడో స్టెప్స్ లిస్టు తయారు చేయడం ఎలా. లిస్టు తయారీలో ఎవరికి తక్కువ అంచనా వేయరాదు. మనం ఒక అవకాశం ఇస్తున్నాం ఎదుటి వారికి, వారి దాని గురించి స్వీకరిస్తూ ఓకే, లేకుంటే మంచి కస్టమర్ గా జాయిన్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అనుకున్న వ్యక్తి జాయిన్ అయితే గుడ్, కాకుంటే వెరీ గుడ్, నిరీక్ష పడకూడదు. మీరు అనుకున్న వ్యక్తులు ఒకలో ఇద్దరో 10 మందో 100 మందో జాయిన్ కాకుంటే అక్కడితో నిరీక్ష పడకూడదు. మనం ఏ పని చేయలేము అనుకోకూడదు. లిస్ట్ లో తయారులో ఫ్రెండ్స్ ఫార్ములా వాడుకొని 7 అక్షరాల నుండి లిస్ట్ తయారు చేయాలండి. తర్వాత ఫార్ములా మీటింగ్ ప్రొడక్ట్ యొక్క వివరాలను రాసుకొని వారి ఫ్యామిలీకి వివరాలు, వారి వ్యక్తి జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబ ఆరోగ్యాన్ని పరిస్థితుల వివరాలు రాసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లిస్టు 7 అడుగులతోనే ఉంటుందండి. ఒకటోది ఫ్యామిలీ లిస్టు, రెండోది రిలేషన్ అండి, మూడోది విద్యా సమస్యలు, నాలుగోది ఎడ్యుకేషన్, మనం చదువుకుంటాం కదండి, అక్కడ ఎవరైనా ఫోన్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళది. ఎన్ అంటే ఇంటి చుట్టుపక్కల వారండి. డి అంటే దోపి నుండి డాక్టర్లు, మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తాం కదా తెలిసిన వాళ్ళు. ఎస్ అంటే పరిచయస్తులు, మనము ఆటోలో వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, ట్రైన్లలో వెళ్ళినప్పుడు ఒక పరిచయం అవుతారుగా, వాళ్ళని ఎస్ అంటారండి. ఓకేనా లీడర్స్. ఇన్విటేషన్ ఒక కళ. కొత్తగా పర్సన్ జాయిన్ చేసే క్రమంలో అతని ముఖ్యమైనది. దీనిని ఒక అద్భుతమైన టెక్నిక్ ఫార్ములా, అదే ఆర్డర్ ఆఫ్ ఇన్విటేషన్ ఫార్ములా. 5 కార్డ్స్ ఆఫ్ ఇన్విటేషన్ చాలా ముఖ్యమైనదండి ఇది. మీరు మాట్లాడే క్రమం నుండి మీ ప్రవర్తన, వేషధారణ, మీరు చెప్పే విధానం అన్ని ఈ 5 రకాల స్టెప్స్ ఫాలో అయితే కలిస్తే ప్రతిదీ కాంపిటెంట్ గా జాయిన్ కావాల్సిందే. ప్రతి వ్యక్తి జాయిన్ కావాల్సిందే, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. సంభాషణ ప్రక్రియ అండి. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు మీరు దేని మీద కాంపిటెంట్ చేయగలుగుతున్నారు అనేది మీరు అవగాహన ఉండాలండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద, ప్లాన్ నాలెడ్జ్ మీద, మోటివేషన్ నాలెడ్జ్ మీద చెప్పాలండి. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు మీరు చిరునవ్వుతో మాట్లాడాలండి. ఇదే మీ ప్రమోషన్ కు తొలిమెట్టండి. పాజిటివ్ ఎనర్జీస్ రావడం జరుగుతుందండి, మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. మొదట ఫ్రమ్తో ప్రారంభం కావాలండి. మొదటి వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక, వారి అవసరాలు, వారికి విషయంలో జాయిన్ కావటానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవాలండి. మొదటి మీటింగ్ అనేది అత్యంత ముఖ్యమైనది. మీటింగ్ కు కలిసే రోజు అతను మీకు టైం ఇచ్చాడా, అతనికి ఫ్రీ టైం చూసుకొని వెళ్ళాలండి. కాంప్లిమెంట్ పొగుడుతలు, అంశాల కాంప్లిమెంట్ అండి, పొగుడుతలు అంశాల మీద, వారి కాంప్లిమెంట్ మీద ఉన్నారా, పొగుడుతలుగా ఉన్నారా ఆలోచించాలండి. మీరు ఇచ్చే పొగుడుతలు కూడా వారికి దగ్గరగా ఉండాలండి. ఉదాహరణకు, మీరు చాలా తెలివి గలవారు, సార్ అయితే సార్, మేడం అయితే మేడం అన్నారండి. మీ మాటలు అందరూ వింటున్నారు మేడం. మీలో మంచి లీడర్ గా క్వాలిటీస్ ఉన్నాయి మేడం. సార్ అయితే సార్, మేడం అయితే మేడం అనాలండి. మీ డ్రెస్ కోర్స్ బాగా సూపర్ గా ఉంది మేడం అని మాట్లాడాలండి. ఇలా వారికి పొగడాలండి. అప్పుడే జెన్యున్ గా ఉంటారండి. ఫోర్త్
ఆసక్తి అంటే ఇష్టం ఉన్నదా లేదా మీటింగ్‌కి. ప్రతి ఒక్కరిలో మీరు చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలండి. మీరు చేసే పని మీద క్యారెక్టరిస్టిక్స్ వలన సగం సక్సెస్ అవుతారండి. అదనపు ఆదాయం కొరకు చూసేవారి మరియు జీవితాన్ని మార్చుకునేలా వారికి అవకాశం కోసం ఎదురు చూసే వారిగా జీవితాన్ని మార్చే అవకాశం ఉందని అర్థమవుతుందండి. క్లారిటీ కల్పించాలండి. అదే మీ విజయానికి తొలిమెట్టండి. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఏ ప్రాంతంలో అయినా ఇది అదనపు ఆదాయం చూసే వారికి అవకాశం రేపులని మీ ఫ్రెండ్స్ కు చెప్పాలండి. మీతో మాట్లాడాలండి. ఏ సమయం ఇస్తారు అని. బ్రేక్ అవుతుందా సార్? హలో సార్. హలో సార్. డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, ఒకసారి చూసుకోండి. ఓకే సార్. ఓకే. ఫోర్త్ అంశం అండి కంట్రోల్ అండి. ఎవరైనా మీకు అపాయింట్మెంట్ ఇవ్వగానే వెంటనే ప్లాను, ప్రొడక్ట్, నాలెడ్జ్ గురించి ఫోన్లో చెప్పరాదండి. మీలో ఉన్న ఎమోషన్లు అదుపులో పెట్టుకోవాలండి. ఎప్పుడు ఏ టైంలో అయినా కలవాలి అని ఖచ్చితమైన ప్లేస్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలండి. అవతల వ్యక్తి ఎంత అడిగిన ఎట్టి పరిస్థితుల్లో అయినా ఫోన్లో ప్రమోట్ చేయరాదు. ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి ఫలానా రోజున వీక్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి, టాప్ లీడరు రాబోతున్నారు కావున ఈ రోజు నువ్వు అటెండ్ కాండి అని చెప్పాలండి. నువ్వు 1 గంట సమయం కేటాయించి చెప్పాలండి. దీనిలో అంశం కాంటెంట్ చాలా ముఖ్యమైనదండి. మీరు కాంటెంట్ గా ఇచ్చిన వ్యక్తికి మీటింగ్ వివరాలు చెప్పండి. ఏ రోజున మీటింగ్ జరుగుతున్నది, ఏ సమయంలో జరుగుతున్నది వంటి వివరాలు చెప్పండి. మీటింగ్ కు వారి అటెండ్ చేయించండి. ఒకవేళ మీటింగ్ రద్దు అయితే వెంటనే ఆ విషయం కూడా చెప్పండి. మీరు ఎంత కాంటెంట్ గా ఉంటే మీ టీం కూడా అలా తయారవుతుందండి. స్టెప్స్ లో 5 అండి. మీటింగ్ ముఖ్యమైనది. ఇక్కడ 3 అంశాలు పాటించాలండి. మీటింగ్ కు ముందు, మీటింగ్ జరిగే క్రమంలోనైనా, మీటింగ్ అయిపోయిన తర్వాత అయినా మీటింగ్ ఎట్టి పరిస్థితులైనా రోడ్డు సైడ్ పెట్టరాదండి. ఓ మీటింగ్ లో చిన్న పిల్లలని లేకుండా చూసుకోరాదు. మీటింగ్ అయిన తర్వాత 48 గంటల్లో కొనుగోలు చేయాలండి. వారికి గోల్ సెటిల్మెంట్ చేయాలి. మీకు ఏ గోల్ ఉన్నదని అడగాలండి. 7 స్టెప్స్ లో టీం. మీకున్న టీంలో రకరకాల వ్యక్తులు ఉంటారండి. కొందరు కస్టమర్ గాను, కొందరు సెల్లర్ గాను, మరికొందరు నెట్వర్క్ లీడర్ గాను ఉంటారండి. అందరితో కలిసి పని చేయాలి. అర్థం చేసుకుని టీము బిల్డింగ్ చేయాలి. ఐక్యమత్యంతో పని చేయాలి. మనం ఈ టీము ఆ టీము అనుకుంటే పని చేయాలి. ఓకేనండి. ఫాలో అప్. మీరు ఎస్టేలో సక్సెస్ కావడానికి 7 స్టెప్స్ లోని 6వ స్టెప్స్ ఫాలో అయితే మీ విజయం అదే మాదిరిగా వస్తుందండి. ప్రొడక్ట్ వాడండి. ఆ విషయాన్ని ఇతరులకు పంచండి. లిస్ట్ ని తయారు చేసుకోండి. ఇన్విటేషన్ చేయించండి. ఓ మీటింగ్, వీక్లీ మీటింగ్, జూమ్ మీటింగ్ అటెండ్ చేయండి. వారితో ఏ పనైనా చేయండి. టీంతో వర్క్ చేయించండి. వారిని ఫాలో అప్ చేయించండి.
100% మనం సక్సెస్ అవుతామండి లీడర్స్. కొంతమంది హార్డ్ వర్క్ నమ్ముకుంటారండి. హార్డ్ వర్క్ నమ్ముకున్న వాళ్ళు 98% రిజల్ట్ వస్తుందండి. కొంతమంది నాలెడ్జ్ని నమ్ముకున్న వాళ్ళకి 96% రిజల్ట్ ఉంటుందండి. కొంతమంది ఆటిట్యూడ్ నమ్ముకుంటేనే పని చేస్తే 100% సక్సెస్ అవుతామని అనుకుంటున్నా లీడర్స్. మన ఆలోచన విధానమే మన ముందుకు నడిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఏ విధంగా అని అనుకుంటే విజయము అదే విధంగా సక్సెస్ అవుతాము అనుకుంటున్నా లీడర్స్. ఓకే లీడర్స్, ఇంతసేపు నా సెషన్ విన్నందుకు జూమ్ లో ప్రతి ఒక్క లీడర్స్ కి ధన్యవాదాలండి. సార్ ఉమాశంకర్ సార్, హలో. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? చెప్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ విజయ ఫ్రమ్ హన్మకొండ. నేను ఈ మంత్ బ్రాంచ్ క్రాస్ చేస్తూ డిసెంబర్ ఎండింగ్ కల్లా స్టార్ అవుతూ 1 lakh 1 కారు తీసుకెళ్ళిన గోల్తో వర్క్ చేస్తున్నా సార్. నా అండర్లో పనిచేసే 10 మందికి 50,000 ఇప్పిస్తూ నా గోల్తో వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ టైం చెప్పారా మేడం మీరు? అవును సార్, ఫస్ట్ టైం. ఓకే, నో ప్రాబ్లం మేడం, బాగానే చెప్పారు. ప్రాక్టీస్ చేయండి కొద్దిగా. టీ టైమ్ సెషన్స్ ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం పూట కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఇంకా కొద్దిగా ఇంకా మా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో బాగా చెప్పారు. స్టిల్ ఫస్ట్ టైం అయినా కూడా సో ఇంప్రూవ్ అవును సార్. చేసుకోండి మేడం. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీకు కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఓకే సో ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. సో మేడం ఇవాళ ఫస్ట్ టైం అయినా మంచి నాలెడ్జ్ అయితే షేర్ చేశారు మనకి. మీకు ఇది ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఒకసారి కాల్స్ తీసుకునే ముందు ఒకసారి మనం టీం హెల్పింగ్ హ్యాండ్స్ మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసండి. మనం మంచి సర్వీస్ మోటోతోనే స్టార్ట్ చేసాం, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం ఎంతో మందికి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎంతో మంది సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని సోషల్ మీడియా కూడా మూవ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనం ఫేస్బుక్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ DSTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ మనకు మెయిన్ గా మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. మీకు ఒక మంచి గైడ్ లాగా ఉపయోగపడుతుంది. మీకు అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఈ ఛానల్ ద్వారా మీకు దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీరు ఎంత ప్రమోట్ చేసుకుంటే మీ సక్సెస్ అంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మన యొక్క విజన్ 31st December 2024 ఒక విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ అండ్ 100 మంది 1 lakh earners ని అండ్ 500 members కార్ అచీవర్స్ ని తయారు చేయాలనే గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే అడిషనల్ గా మనం పెట్టుకుంది ఏంటంటే 10 మంది VMCM చేయాలి, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి వెళ్తున్నాం. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో పార్టిసిపేట్ అవుతూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లీడర్స్ అందరికి నా రిక్వెస్ట్ అండి, టీ టైమ్ సెషన్ లో కొద్దిగా లేడీస్ ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెష్ గా చెప్పాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ అక్కడ నుంచి వాళ్ళు ప్లాట్ఫామ్ నుంచి యూటిలైజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు మంచి సక్సెస్ తీసుకుంటారు. దయచేసి ఇది ఒక ఇనిషియేటివ్ గా తీసుకుంటారని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా. సో టీ టైమ్ సెషన్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ అక్కడ నుంచి మార్నింగ్ సెషన్ కి వస్తే డెఫినెట్ గా వాళ్ళు మంచి నాలెడ్జ్ షేర్ చేయగలరు. ఎంతో మంది లేడీ లీడర్స్ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. సో కాబట్టి టీ టైమ్ ని అందరూ యూటిలైజ్ చేసుకొని దాన్ని మీరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటే మంచి, ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు. ఆల్రెడీ మన వరంగల్ కూడా అద్భుతమైన మీటింగ్ జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ ది. సో నెక్స్ట్ మంత్ 18th హైదరాబాద్, 20th విజయవాడ. సో అద్భుతమైన మీటింగ్స్ కంపెనీ ప్లాన్ చేస్తున్నప్పుడు మన దగ్గర మనం ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ కోసం టీ టైమ్ సెషన్ పెట్టాం. సో దాన్ని ఫర్ ద లాస్ట్ 1-2 months నుంచి అది హోల్డ్ అయిపోయింది. బట్ అట్లీస్ట్ నవ్ ఆన్వర్డ్స్ మీరు ఇనిషియేట్ తీసుకొని దాన్ని ఏదైనా చేయగలిగితే మాత్రం ఇలా ఫ్రెష్ వాయిసెస్ అన్ని అక్కడ నుంచి వస్తే అద్భుతంగా చెప్పగలుగుతారండి. దయచేసి ఇది మీరందరూ ప్లాన్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. సో ప్లాన్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఎందుకంటే చాలా మంది లేడీస్ ఉన్నారు. సో చాలా మంది ఫ్రెష్ వాయిసెస్ వస్తున్నాయి. సో బట్ టీ టైంలో వాళ్ళు కానీ కాస్త ముందుకు వెళ్ళగలిగితే టైము ఎంత టైంలో చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అక్కడ యూటిలైజ్ అవుతుంది. అండ్ వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఏదైనా మాట్లాడుకోవాలన్నా
అక్కడ నుంచి మార్నింగ్ సెషన్కి వస్తే డెఫినెట్ గా ఒక 35 మినిట్స్ సెషన్ చేయడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి దాన్ని కొద్దిగా ప్లాన్ చేసి లీడర్స్ అందరూ, ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా, లీడర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ అదే. సో ప్లాన్ చేసుకొని ఇనిషియేట్ చేసి ముందుకు వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే దాని ద్వారానే ఎంతో మంది లీడర్స్ ని మనం ఇవాళ తీసుకురాగలిగాం. ఈ యొక్క మన యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఎంతో మంది లేడీ లీడర్స్ ఇవాళ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఐ హోప్ సో. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దాన్ని మళ్ళీ మనం బ్యాక్ అయింది మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ రోజు చాలా మంది ప్రయత్నించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, లెవెల్స్ యూసిడి డిసిడి ఏదైనా. సో ఫస్ట్ స్టెప్ మీరు ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నంలో ఎక్సలెంట్ గా చెప్పారు. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా ఈవినింగ్ సెషన్ కి వచ్చి ఇంకా మంచి లెవెల్స్ తీసుకుంటే చాలా మంది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటారు, మోటివేట్ గా తయారవుతారు. సో డెఫినెట్ గా ఇంకా ప్రయత్నించండి, ఇంకా కొద్దిగా నేర్చుకొని ప్రయత్నించండి, డెఫినెట్ గా రాక్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విజయ్ గారు ఏదైతే చెప్పారో చూడండి, ఏ లెవెల్ ఉన్నారు ఏంటి అని కాదు, విద్య నేర్చుకోవడం నేర్పించడం అది చాలా ఇంపార్టెంట్ అయింది. కర్మ సిద్ధాంతంలో మనం ఏం ఇస్తే అది వస్తుంది. సో ఈ రోజు మనం ఎప్పుడు చెప్తుంటాం మీటింగ్స్ అటెండ్ అవ్వండి, దాంతో పాటు టీమ్ అటెండ్ చేయించండి. సో ఎవరైతే గెలవాలనుకుంటారో, ఎవరైతే సాధించాలనుకుంటే సింపుల్ ఫార్ములా అండి. మనం మీటింగ్ అటెండ్ అవుతూ టీంని ఒక 48 మెంబర్స్ 48 మందిని రోజు మనం జూమ్ మీటింగ్ అటెండ్ చేయించి వాళ్ళకి 48 మందికి రోజు కూడా మినిమం 2000 PV జస్ట్ పాస్ మార్క్ క్వాలిఫై చేసినా కూడా మన ఇన్కమ్ 1 lakh మినిమం వచ్చేస్తుందండి. సో మన కర్తవ్యం రోజు మనం మీటింగ్ అటెండ్ అవ్వడం, మనతో పాటు 48 మంది అటెండ్ అవుతాం లేదా అది చేసుకెళ్తే డెఫినెట్ గా రాక్ చేస్తాం. సో అదే రకంగా రాత్రి మనం చూసాం, మనకి మహేష్ గారు సో నాయుడుపేట నుంచి ఎక్సలెంట్ యూత్ మనకి యూత్ కోసం యూత్ ఐకాన్ గా మనకుంటూ అప్కమింగ్ యూత్ ఐకాన్ ఉంటూ మనకి మంచి సెషన్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓనర్షిప్ తీసుకోవడం ఇబ్బంది పడతారు, అంటే ఇది మాది బాధ్యత అని. సో జూమ్ మీటింగ్ లో కూడా మీరు గెలవాలనుకుంటే ఫస్ట్ మీ టీం అటెండ్ అవుతాం లేదు కదా, ముందు మనం అటెండ్ అవ్వాలా. సో అదే రకంగా చాలా మంది చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే బ్లేమ్ చేయడం, వాళ్ళు అటెండ్ అవ్వడం వీళ్ళు అటెండ్, ఫస్ట్ మనం అటెండ్ అవ్వాలి ఏ మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా. సో అదే ఒకటి చూసుకుంటే సో మంచి సెషన్ ఇచ్చారు అదరా మనకి మహేష్ గారు. సో ఈ రోజు మళ్ళీ మనకి మణికంఠ గారు మనకి ఒక ఈవినింగ్ సెషన్ యూత్ ఎంపవర్మెంట్ గురించి ఇస్తున్నారు, అదొకటి. సో వాటర్ ప్యూరిఫైర్స్ నిన్న మన అందరికీ కూడా నోటిఫికేషన్ వచ్చింది, వాటర్ ప్యూరిఫైర్ WP ఉంది ఈ రోజు నుంచి 27th, ఈ రోజు రేపు ఎల్లుండు. సో చాలా మంది లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు, తర్వాత మళ్ళీ స్టాక్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తారు. సో దయచేసి స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది, సో అన్ని ఏరియాస్ లో అవైలబుల్ ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోండి అది. సో అదే రకంగా మీకు తెలుసు June 2nd మనకి ఢిల్లీలో కంపెనీ ఏదైతే యానివర్సరీ డే ఫంక్షన్ ఉందో, సో యానివర్సరీ డే ఫంక్షన్స్ కి ఎవరైతే క్రోన్ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ క్రైటీరియా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రికగ్నిషన్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నారు, ఎవరైతే కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది, రికగ్నిషన్ లేని వాళ్ళు హ్యాపీగా రావచ్చు, వాళ్ళకి ఏం కండిషన్స్ లేవు. రికగ్నిషన్ చేసుకున్న వాళ్ళు స్టేజ్ పై రికగ్నిషన్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చూడొచ్చు. సో ఇలాంటి ఒక ఈవెంట్ కోసం నేనైతే రెడీగా ఉన్న ఢిల్లీకి వెళ్తున్నాను. సో ఎవరైతే రావాలనుకుంటారో ఇమీడియట్ గా 2nd ఢిల్లీలో ఉన్నట్టు చూసుకోండి. 3rd మార్నింగ్ ఎవరైనా మీరు ఉండగలిగితే హెడ్ ఆఫీస్కి వెళ్దాం ప్లాన్ చేస్తాను. సో 3rd నైట్ మళ్ళీ మేము బయలుదేరుతున్నాం. సో డిసైడ్ చేసుకోండి మీరు అక్కడ ఉండే ప్లేస్. 2nd మార్నింగ్ 8 o'clock కల్లా హాల్ దగ్గర, ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఉండాలి. ఓకేనండి, ఇది ప్లాన్ చేసుకోండి. సో అదే రకంగా లీడర్స్ మనకి రెగ్యులర్ గా మనం చెప్తుంటాం, కంపెనీ ఆఫర్ ఏదైతే ఇచ్చారో ఈ మధ్యన గ్రో నెట్వర్క్ లో, సో దానికి ఎక్కువ మంది ప్లాన్ చేయండి. డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకుని ఇది సపోర్ట్ అవుతుంది. టీం కూడా ప్లాన్ చేయండి, ఫస్ట్ రైడ్ ఇది. ఓకేనండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మణికంఠ గారు ఈవినింగ్ సెషన్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.